సార్ అనిల్ ఏంటి మొత్తం మడత పెట్టే కార్యక్రమాల్లో ఉంది. ఎవరిని మడత పెడుతున్నారు, ఎవరిని మడత పెట్టేటువంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పంచ్ డైలాగులు వార్ నడుస్తుంది సార్. అంతకుముందు మన మాటల యుద్ధం అనేది చూసేవాళ్ళం. ఇప్పుడు త్రివిక్రమంతో ట్రాపిస్తే సరిపోయింది. అది కొన్ని డైలాగులు ఒక త్రివిక్రమ్, బోయపాటి శ్రీనివాస్, రాజమౌళి ఇట్లాంటి ప్రముఖ డైరెక్టర్లు అందరు సలహాలు తీసుకొని జేబులో చేతులు పెట్టి వెళ్ళిపోవాలి. అప్పుడు మనం అంతా అంతే సార్. మాట మారింది, పంచ్ అదిరింది. ఇది సార్ చంద్రబాబు, లోకేష్ చేసినటువంటి ఈ పంచ్ డైలాగుల పైన టీడీపీ క్యాడర్ ఆలోచన. ముఖ్యమంత్రి గారు సిద్ధం సభలో ఏదైతే ఉందో ఆయన చెప్పినటువంటి డైలాగ్ కి ప్రతిగా చంద్రబాబు నిన్న అంటే దానికి ఏ రకంగా ఉంటుంది అనేది నారా లోకేష్ చూపించే ప్రయత్నం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మా పైన అట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, మా కార్యకర్తలు తిరగబడితే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారంటూ ఆయన ఏదైతే శంకారామ సభలో కుర్చీ మడత పెట్టి అని కూడా చూపించిన పరిస్థితి. అంటే ఇక్కడ ఒకటి, మీరు ఒక మాట అంటే మేము ఒక 10 అంటాం, మీరు ఒక 10 అంటే మేము 100 అంటాం అనే విధంగా ఎక్కడ తగ్గం అనే విధంగా కూడా ఈ మాటల వేడి జరుగుతా ఉంది. ఎన్నికల వాతావరణం పూర్తిగా కనిపించడం, ఇక పొలిటికల్ సభలు రాబోయే రోజుల్లో ఎంత హీట్ పెంచబోతా ఉన్నాయి, ఎంత డైలాగ్ వార్ నడవబోతా ఉంది ఏంటి అనేది మాత్రం ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చూడాలి సార్. అయితే రెండు పార్టీ క్యాడర్స్ కి ఏవైతే ఈ మాటలు కొంత వినుసొంపుగా ఉంటాయి. కాకపోతే రాజకీయాల్లో హుందాతనం తగ్గిపోయిందంటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సహజ సిద్ధమైన రాజకీయ వాతావరణానికి ఇది విరుద్ధం. అందులో మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం సార్. ఏపీలో ఉన్న అటుపక్క లీడర్ను బట్టి ఇటుపక్క లీడర్ మాట్లాడటం అనేది కామన్ కదా. అదే హుందాతనం తగ్గిపోయింది. ఇందాక మనం అనుకో, మీరు ఒకటంటే మేము 10 అంటాం, మీరు 10 అంటే మేము 100 అంటాం, మీరు అనకుండా ఉంటే మేము అనం. ఇది ఈ పద్ధతి వచ్చేసింది. అయితే మొదలు పెట్టేది వైసీపీ, దాన్ని కొనసాగించేది తెలుగుదేశం, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇవాళ మాటకు మాట మాట్లాడకపోతే రాజకీయాల్లో మౌనం అంగీకారం కాని పరిస్థితిగా తయారైంది. ఈ నేపథ్యంలోనే ఈ రకంగా చాలా దూకుడుగా ముందుకు వెళ్లే పరిస్థితులు, ఆ వాతావరణం అయితే అన్ని పార్టీల నుంచి, ప్రముఖ పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ, జనసేన, వైసీపీ అయితే చాలా క్లియర్ గా తిట్టుకోకుండా పంచ్ డైలాగుల వరకు వెళ్తే చాలులే. మళ్ళీ తిట్టుకుంటే మళ్ళీ అవి మరీ ప్రమాదకరంగా ఉంటాయి, వినటానికి కూడా కష్టంగా ఉంటాయి. రైట్ అనిల్.